పాస్టర్ గారు కదా, కాబట్టి వీళ్ళిద్దరు కూడా అసిస్టెంట్ పాస్టర్లు అయిపోయారు. డాక్టర్ గారి భార్య డాక్టర్ అమ్మ అంటారు కదా, ఆవిడకి ఇంజెక్షన్ ఇవ్వడం వచ్చినా రాకపోయినా అనేస్తారు. అదేవిధంగా పాస్టర్ గారు కొడుకు, వాడికి బైబిల్ చదవటం వచ్చినా రాకపోయినా ఆదికాండం ఎక్కడుందంటే ప్రకటన గ్రంథం దగ్గర ఎదిగేవాడైనా సరే వాడు పాస్టర్ అయిపోతాడు. అది మనకున్నటువంటి, ఎందుకనంటే వంశపారంపర్యం రావాలి, ఎందుకంటే ఆస్తి ఎక్కడికి వెళ్ళిపోద్దో అనే భయం. అందుకని ఆ టెన్షన్తో వాడిని బలవంతంగా పాస్టర్గా పరిచయం చేస్తూ ఉంటారు చాలామంది చేసేటువంటి పని. వీళ్ళిద్దరినీ కూడా అలాగే చేశారు. వాళ్ళలో ఏమాత్రం భక్తి కానీ ఏమాత్రం నీతి కానీ లేదు. వాళ్ళు ఎంత దరిద్రులు అంటే చర్చికి అమ్మాయిలు వస్తే పచ్చి భాషలో చెప్పాలంటే సైట్ కొట్టేవాళ్ళు, ఆ అమ్మాయిల్ని చర్చి వెనక్కి తీసుకెళ్ళి రేప్ చేసేవాళ్ళు. అది ఉన్నటువంటి వివరణ. తర్వాత మందిరానికి బలులు అర్పించడానికి తీసుకొస్తే దాంట్లో శ్రేష్టమైన బలులు లేపేస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఇది మన చర్చిల్లో చూస్తూ ఉంటాం కదా, చందా వేయడానికి కొంతమంది చేయి పెడితే చందా తీయడానికి కొంతమంది చేయి పెట్టేవాళ్ళు ఉంటారు. మీలో చాలామంది నవ్వారంటే అబ్బో వీడికి ఎలా తెలిసిందని అర్థమైంది నాకు. మీ నవ్వే అర్థమవుతుంది మీరు అంగీకరించారని.